తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గాంలో దాడి చేసిన టీఆర్ఎఫ్ పై అమెరికా నిషేధం విధించింది. టీఆర్ఎఫ్ లష్కర్-ఏ తోయిబాకు చెందిన ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. పెహల్గాం దాడి భారత్లో జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా చెప్పింది అమెరికా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి అమెరికా కట్టుబడి ఉంది అని చెప్పి స్పష్టమైన ప్రకటన చేసింది. పెహల్గాం దాడికి న్యాయం జరగాలని డొనాల్డ్ ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు అమెరికా షాక్ ఇచ్చింది. పెహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది అమాయకుల ప్రాణం తీసేశారు. ఈ పని లష్కర్-ఏ తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ముష్కరులే అని ఎన్ఐఏ గుర్తించింది. తాజాగా వారికి అగ్రరాజ్యం ఝలకిస్తూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేసింది. పెహల్గాం దాడి బాధితులకు న్యాయం కోసం ట్రంప్ కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యతో స్పష్టమైందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికా ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ట్రంప్ సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. పెహల్గాం దాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ కూడా స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా మధ్య ఉన్న సహకారానికి ఇది నిదర్శనమని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పెహల్గాం దాడికి టీఆర్ఎఫ్ అధిపతి షేక్ సజ్జాద్ గుల్ను దాడికి సూత్రధారిగా భారత జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింది. దాడికి బాధ్యత వహించింది. కానీ తరువాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వెనక్కి తగ్గింది. భారత్పై ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి. వివిధ దేశాలు ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు మద్దతు పలికాయి. భారత్ కూడా ప్రపంచ దేశాలకు చేసినటువంటి ఏదైతే ఈ పాక్ చేసిన పనుందో పూర్తిగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశంగా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి దేశాలు కూడా ఈ మెసేజ్ను పంపింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసింది. ఇప్పుడు అమెరికా సైతం భారత్కు మద్దతిస్తూ నిలుస్తూ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం పాక్కు ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇప్పుడు భారతదేశం ఒక పెద్ద విజయం సాధించిందని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఉసిగొల్పి పెహల్గాంలో ఉగ్రదాడి చేసి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది, అది కూడా హిందువులా ముస్లింలా అని చెక్ చేసి మరీ మతం పేరిట ఈ దాడులు చేసి 26 కుటుంబాలలో శోకాన్ని నింపినటువంటి అతిపెద్ద ఘటన. 2008వ సంవత్సరంలో ముంబై ఉగ్రదాడి తర్వాత అతిపెద్ద దాడిగా ఈ పెహల్గాం దాడిని అమెరికా కూడా పేర్కొంది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం, పాకిస్తాన్ ఉగ్ర మూకలకి ఆశ్రయం కల్పించిన దేశం, పాకిస్తాన్ ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉందో లష్కర్-ఏ తోయిబాకు సంబంధించిన ముసుగు సంస్థ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని చెప్పి చెప్పకనే చెప్తోంది. ఇది భారత్ సాధించినటువంటి ఒక విజయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయో పాకిస్తాన్కి భారత్కి మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకలని ఉగ్ర స్థావరాల్ని కొలాప్స్ చేసేసాం, ధ్వంసం చేసేసాం. ఆ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తతలు మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం S-400తో బ్రహ్మోస్ మిసైల్స్తో అద్భుతమైనటువంటి దాడి మన సైన్యం చేసి అక్కడ వాళ్లకు చుక్కలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి దేశం మీదకి ఉసి గొలిపితే తగిన మూల్యం, భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదు అంటూ ఒక గట్టి సందేశాన్ని పాకిస్తాన్కి బుద్ధిచ్చే విధంగా చేశాం. ఈ దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ భయపడిపోయింది, కాళ్ళబేరానికి వచ్చింది, అమెరికా సాయం తీసుకునే ప్రయత్నం చేసింది. మనం ఒకవైపు ఆపరేషన్ సింధూర్ చేస్తూ మరోవైపు సింధు జలాల అమలును కూడా నిలిపివేశాం. ఆ ఒప్పందాన్ని నిలిపివేయడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇక భవిష్యత్తు లేదు. ఒకవైపు విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉగ్ర స్థావరాలే కాదు సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాలను కూడా నిలిపివేస్తున్న పరిస్థితుల్లో ఇక దిక్కు తోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి మన దేశ సైనిక ప్రతినిధులతో మాట్లాడి అప్పుడు మన సైనిక ప్రతినిధులు కూడా
ఇక పాకిస్తాన్ ఖేల్ ఖతమైపోయిందని చెప్పి భావించి చర్చలకు వెళ్ళి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలుపుకున్నాం. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? యుద్ధాన్ని నేనే ఆపాను, నేను వాణిజ్యానికి సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు రద్దు చేస్తాను అంటే భయపడిపోయి యుద్ధం ఆపేశారంటూ ఇది తన గొప్పగా చెప్పుకున్న పరిస్థితి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా ఫోన్ చేసి మరి కెనడా నుంచే ఫోన్ చేసి మరీ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మా 2 దేశాల సైనిక ప్రతినిధులు కలిసి మాట్లాడుకున్నారు హాట్లైన్లో, అప్పుడు మాత్రమే ఈ కాల్పుల విరమణ అనేది జరిగింది, ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ నాలిక మడత పెట్టాడు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కు పిలిపించుకున్నాడు, లంచ్ మీట్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మరికొన్ని అబద్ధాలు వల్లివేసిన పరిస్థితి. భారత్ పాకిస్తాన్ ఈ యుద్ధానికి సంబంధించి మళ్ళీ నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటూ ఆ తర్వాత పాకిస్తాన్ ఒక గొప్ప దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 2 తెలివైనటువంటి వ్యక్తులు ఈ యుద్ధాన్ని ఆపుకున్నారని చెప్పి మళ్ళొక డైలాగ్ పేల్చి ఐ లవ్ పాకిస్తాన్ అని కూడా అన్నాడు. భారతదేశం పట్ల నాకు గౌరవం ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్ నేను ప్రేమిస్తున్నాను అని కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి దేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారతదేశం మీదకి ఉసిగొలిపి సామాన్య ప్రజానీకాన్ని పెహల్గాం ఉగ్రదాడితో అనేక కుటుంబాల్లో శోకాన్ని నింపినటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏ విధంగా తయారు చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. అలాంటి పాకిస్తాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ పాకిస్తాన్ అంటాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ట్రంప్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి. మనం అఖిల పక్షాన్ని అన్ని దేశాలకు పంపించాం, మెజారిటీ దేశాలకు పంపించి పాకిస్తాన్ నైజం గురించి, పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదుల్ని తయారు చేస్తోంది, అక్కడ ఉగ్రవాదులు మనం చేసినటువంటి దాడితో చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు ఆ దేశ సైనికులు అధికారికంగా నిర్వహించడాన్ని కూడా తప్పుపట్టాం. పాకిస్తాన్కి ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి వాళ్ళకి నిధులు వస్తే ఆ నిధులతో ఆ దేశాన్ని బాగు చేయడం కోసం, ఆ దేశ ప్రజల బాగు కోసం వాళ్ళు ఖర్చు పెట్టరు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఆ డబ్బులతో ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, ఉగ్రవాదులకు ఇస్తూ ఉంటారు. భారతదేశంతో పాటు వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళ మీద ఆ ఆయుధాలతో ఉసిగొలుపుతూ ఉంటారు. అలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు అని చెప్పి పాకిస్తాన్ నైజానికి సంబంధించి, వ్యవహార శైలికి సంబంధించి మెజారిటీ దేశాలకు మన ఎంపీలు వెళ్ళి పాకిస్తాన్ బుద్ధిని కూడా ప్రపంచం ముందు పెట్టింది. చాలా దేశాలు యాక్సెప్ట్ చేశాయి. పాకిస్తాన్ నిజమే, మీరు చెప్పింది వాస్తవం, ఇందులో నిజాలున్నాయి, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి, పాకిస్తాన్కి నిధులు ఎవరూ కూడా ఇవ్వకూడదనే ఒక అభిప్రాయాన్ని మనం కలగజేశాం. ఇప్పుడు అమెరికా కూడా బుద్ధి వచ్చింది, ట్రంప్కి కూడా బుద్ధి వచ్చింది. ఎందుకంటే ట్రంప్ నాలుక మడత పెట్టడం ఆయనకు అలవాటే. ఇప్పుడు ఈ తాజా ఘటనతో అమెరికా స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడో ఈ పెహల్గాం ఉగ్రదాడిని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో చాలా స్పష్టంగా ప్రకటన చేశాడు. ట్రంప్ ఈ పెహల్గాం ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తున్నాడో కూడా చెప్పారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దీన్ని అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో చేర్చబోతున్నాం, ఇది ఒక విదేశీ ఉగ్రవాద సంస్థగా మేము గుర్తిస్తున్నాం, దీనికోసం పనిచేసిన వాళ్ళు ఉగ్రవాదులే, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని చెప్పి ఆ అభిప్రాయం చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇది భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయంగా చూడాలి. ఎందుకంటే అప్పటి వరకు పాకిస్తాన్ని నేను ప్రేమిస్తున్నాను, పాకిస్తాన్లో తెలివైన వ్యక్తులు ఉన్నారు, అదొక గొప్ప దేశంగా కీర్తించినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు వాస్తవం బోధపడింది. పాకిస్తాన్ ఎలాంటి దేశము, ఎలాంటి నీచ నికృష్ట దేశము, అమాయకులైనటువంటి ప్రాణాలని ఏ విధంగా ఉగ్రవాదుల్ని పంపించి బలిగుంటుందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము సహించం, ఉగ్రవాద దేశాలని సహించం, ఉగ్రవాదాలని పెంచి పోషించే పరిస్థితిని ఎప్పటికి కూడా మేము నిలువరిస్తాం. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. ఈ టీఆర్ఎఫ్ని ఉగ్రవాద సంస్థగా మేము పరిగణిస్తున్నామని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన వైట్ హౌస్ నుంచి వచ్చింది, ట్రంప్ అభిప్రాయంగా పేర్కొంది. సో డెఫినెట్గా భారతదేశం ఇది ఒక గొప్ప విజయంగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్ పట్ల అమెరికాకి సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ ఈ దెబ్బతో పాకిస్తాన్ చేసింది తప్పు, పాకిస్తాన్ ఏదైతే వైఖరి కనబరిచిందో యుద్ధం సమయంలో అది రాంగ్ అని చెప్పి మరొకసారి స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.